ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మనశంకర వరప్రసాద్ గారు ఫోటోస్ సీన్సే కాదు స్టోరీ కూడా లీక్ అయింది. ఫోటోలు సీన్స్ అనుకోకుండా లీక్ అయితే స్టోరీ లైన్ ని అనిల్ రావిపూడి కావాలనే లీక్ చేశాడు. కథ ఏంటో ముందు చెప్పేయడంతో డైరెక్టర్కి వచ్చిన లాభం ఏంటి? రాజమౌళి ఒక్కోసారి తన సినిమా కథ గురించి ముందే హింట్ ఇచ్చేస్తాడు. మగధీర, RRR సినిమా కథలను ఇలాగే చెప్పేశాడు. చిరంజీవి, అనిల్ కాంబోలో రూపొందుతున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు నుంచి మీసాల పిల్ల అంటూ సాగే ఫస్ట్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో చరణాలు వింటే విడిపోయిన భార్యాభర్తలు పాడుతున్న పాటగా ఉంది. మనశంకర వరప్రసాద్ కథ ఎలా ఉంటుందో పాటతో చెప్పేశాడు దర్శకుడు. చిరంజీవి వయసుకి తగ్గట్టు ఏజ్డ్ ఫ్యామిలీ స్టోరీని రాసుకున్నాడు అనిల్. ఎలా విడిపోయారు, ఎలా కలుస్తారో ఫన్నీగా తనదైన స్టైల్లో చెప్పబోతున్నాడు. చిరంజీవి గురించి, కథ గురించి ఏదేదో ఊహించుకొని అది లేదని ఫీల్ అయ్యే ఛాన్స్ లేకుండా ముందే స్టోరీ లైన్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేశాడు. పాట చరణంలో నీతో కట్టయ్యాను, చాలా హ్యాపీగా ఉంటున్నానంటూ నయనతార పాడటం చూస్తుంటే మనస్పర్ధలతో విడిపోయిన భార్యాభర్తల కథగా సినిమా రూపొందింది. రాజీ పడదామంటే రావే ఇల్లాలా అని చిరంజీవి నయనతారను బతిమలాడుకుంటాడు. ఇలా పాట రూపంలో మనశంకర వరప్రసాద్ గారు కథ ఎలా ఉంటుందో చెప్పేశాడు అనిల్. మీసాల పిల్ల సాంగ్ ని చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాంలో రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు మీద రామచిలకవే సాంగ్ కి క్వైట్ కాంట్రాస్ట్ గా ఉంది. అందులో భార్యాభర్తలు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లి పాడితే ఇందులో నయనతార కోపం పోగొట్టాలని పాట అందుకుంటాడు చిరంజీవి. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన గోదారి గట్టు సాంగ్ సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. అనిల్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతూ మీసాల పిల్లతో మనశంకర వరప్రసాద్ గారికి తీసుకొచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా చిరంజీవిని వింటేజ్ లుక్ లోకి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాడు అనిల్. 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ రిథమ్, ఈజ్ ఏ మాత్రం తగ్గలేదు.